హలో ఎవ్రీవన్. ప్రముఖ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు నుంచి కస్టమర్ సర్వీస్ మేనేజర్ అనే ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇది హియరింగ్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్ట్స్ కాబట్టి ఇక్కడ మనకి ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి మీకు కస్టమర్ సర్వీస్ మేనేజర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అనేది ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంక్ అమ్మేది కాబట్టి ఇక్కడ భర్తీ చేసినటువంటి జాబ్స్ కూడా మీకు ప్రైవేట్ జాబ్స్ అయితే అవ్వడం జరుగుతుంది. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా అయితే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ఫీజెస్ కూడా ఏమీ లేవు, మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చును. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం అయితే లేదు. ఇక్కడ మరి అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఆగస్ట్ 4వ తేదీ వరకు కూడా మీరైతే ఆన్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీకు కామెంట్ సెక్షన్ డైరెక్ట్గా మీకు అయితే అప్లై లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోండి. సో ఈ జాబ్కి సంబంధించి రిమైనింగ్ డీటెయిల్స్ అంటే జాబ్ సెలెక్షన్ ఎలా చేస్తున్నారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి, శాలరీ ఎంత ఇస్తున్నారు, ఏజ్ లిమిట్ ఏమిటి, ఇలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకొని సో మీరు కూడా అప్లై అయితే చేసుకోండి. సో ఇక్కడ మీరు గమనిస్తే మరి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే జాబ్ లొకేషన్ ఫర్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 ది జాబ్ లొకేషన్ ఫర్ క్యాండిడేట్స్ విల్ బి అక్రాస్ ఇండియా. కాబట్టి మన ఇండియా వైజ్ ఈ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సంబంధించి బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మీకైతే పోస్టింగ్ అది ఇస్తారమ్మా. కానీ మీరుండేటువంటి లోకల్ ఏరియాలో దీనికి సంబంధించి ఈ బ్యాంక్ సంబంధించి బ్రాంచెస్ ఉంటే అక్కడ మీకు 100%, ఎందుకంటే మీరు లోకల్ కాబట్టి కంపల్సరీ మీకు మీరు ఉండేటువంటి చుట్టుపక్కల ఈ బ్రాంచెస్ ఉంటే మీకు అక్కడైతే పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం మనకి వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. ఇక్కడ మనకి కస్టమర్ సర్వీస్ మేనేజర్ అనే ఉద్యోగాలు అయితే భర్తీ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూడండి శాలరీ కూడా క్లియర్గా ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ కస్టమర్ సర్వీస్ మేనేజర్ పోస్ట్ ది పేబుల్ శాలరీ విల్ బి 33,300 పర్ మంత్ అప్రాక్సిమేట్లీ. కాబట్టి మీకు ఎవ్రీ మంత్ మీకు 33,000 నుంచి మీకు అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి రెస్పాన్సిబిలిటీస్ ఫర్ కస్టమర్ సర్వీస్ మేనేజర్, సో ఇక్కడ మీరు చేయవలసిన వర్క్ ఏమిటంటే సో మీరు బ్యాంక్స్ గురించి మీకు తెలిసిందే. సో బ్యాంక్స్ లాగా బ్యాంక్ మేనేజర్ ఏం చేస్తుంటారు, లోన్స్ పెట్టడం కానీ, కస్టమర్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, మనీ విత్డ్రా, సో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్స్ కానీ ఈ లోన్స్ సంబంధించి ఇలాంటి వర్క్ అయితే ఉంటుంది మాకు. కాబట్టి మీరు కూడా చేయవలసిన వర్క్ అంతే క్లియర్. ఇక్కడ అది కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది క్లియర్గా. సో తర్వాత ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఫర్ దీస్ రిక్రూట్మెంట్ క్యాండిడేట్స్ ఏజ్ మస్ట్ బి అట్లీస్ట్ 18 years. కాబట్టి మీకు 18 years ఇంటి సరిపోతుంది, మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ మెన్షన్ ఫర్ దీస్ రిక్రూట్మెంట్. కాబట్టి ఎంతవరకు అప్లై చేసుకోవచ్చు అనేసి అయితే మెన్షన్ చేయలేదు. కాబట్టి మీకు జస్ట్ 18 years నిండి సరిపోతుంది, ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఫర్ దిస్ పోస్ట్ ఈజ్ మెన్షన్ బిలో. కస్టమర్ సర్వీస్ మేనేజర్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. కాబట్టి మీరు ఏ డిగ్రీ చేసినా సరే, BA, BCom, BSc ఏ డిగ్రీ చేసినా సరే మీరు అందరూ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అనేసి ఇక్కడ మనకైతే డీటెయిల్స్ మొత్తం కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. మరి నాలెడ్జ్ స్కిల్స్ ఏం ఉండాలండి ఇక్కడ మీకు గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ రొటేషన్ అండ్ కాన్సెప్ట్స్, గుడ్ కమ్యూనికేషన్ బోత్ వర్బల్ అండ్ రిటర్న్, స్కిల్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ లోకల్ లాంగ్వేజ్. కాబట్టి మీరు ఉండేటువంటి లోకల్ లాంగ్వేజ్ ఉండేటువంటి తెలుగు లాంగ్వేజ్, అదేవిధంగా ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండవలసి ఉంటుంది. కస్టమర్ సర్వీస్ మేనేజర్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండవలసి ఉంటుంది. మరి సెలక్షన్ మెథడ్ ఎలా చేస్తున్నారంటే ఫర్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ది క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్ ఇన్ ది బేస్డ్ ఆఫ్ షార్ట్ లిస్టింగ్, అసైన్మెంట్ టెస్ట్ అండ్ వర్చువల్, టెలిఫోనిక్ ఆర్ ఫీల్డ్ ఇంటర్వ్యూ. కాబట్టి మీరు ఈ బ్యాంక్ అప్లై చేసేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారమ్మా. ఆ రెజ్యూమ్ బేస్ చేసుకుని మీకు కొన్ని నేమ్స్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ షార్ట్ లిస్ట్ చేసిన నేమ్స్లో మీ నేమ్ ఉంటే మీకు మళ్ళీ సపరేట్గా అసైన్మెంట్ టెస్ట్ పెట్టి తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. క్లియర్ ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఏం అవసరం అయితే లేదు. నో ఫర్దర్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పోస్ట్. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ విత్ నో ఎక్స్పీరియన్స్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ రిక్రూట్మెంట్. కాబట్టి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం అయితే లేదు. సో మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మరి హౌ టు అప్లై అంటే ఆల్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ హ్యావ్ టు అప్లై ఆన్లైన్ ఫ్రమ్ దిస్ అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ది గివెన్ లింక్ బిలో. సో వాళ్ళ కెరీర్ పేజ్లోనే మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేశారు కాబట్టి డైరెక్ట్ ఇక్కడ మనకి తప్పే లింక్ ఇచ్చారు మా. సో దాని మీద క్లిక్ చేసి మీరు తప్పే చేసుకోండి. డైరెక్ట్గా మీకు తప్పే లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీరు తప్పే చేసుకోండి. ఆగస్ట్ 4వ తేదీ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు కూడా ఏం లేదు, దేర్ విల్ బి నో అప్లికేషన్ ఫీ. కాబట్టి ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. అదేవిధంగా జెన్యూన్ రిక్రూటర్ నెవర్ ఆస్క్ ఫర్ మనీ. కాబట్టి ఎవరైనా జాబ్స్ ఇస్తారు అంటే
వాళ్ళు మీకు మనీ అడగరం, ఓకేనా. సో ఎవరన్నా మనీ అడిగి కొంత అమౌంట్ పే చేయని మీకు జాబ్ ఇస్తామంటే అలాంటి జాబ్స్ నమ్మకండి, ఆ ఫేక్ జాబ్స్. ఎందుకంటే వీళ్ళు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు కూడా అదే చెప్పారు ఇక్కడ. దేర్ విల్ బి నో అప్లికేషన్ ఫీజ్ ఫర్ ఎనీ క్యాండిడేట్, జెన్యున్ రిక్రూటర్ నెవర్ ఆస్క్ ఫర్ మనీ. కాబట్టి జెన్యున్గా ఎవరైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారో, ఏ కంపెనీ అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుందో, సో వాళ్ళైతే ఇలాంటి ఫస్ట్ పేమెంట్ ఏం అడగరం, ఓకేనా. వాళ్ళే మీకు మనీ ఇస్తారు, మీరు పేమెంట్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఎవరైనా వచ్చి కొంత పేమెంట్ చేయండి మీకు జాబ్ ఇస్తామంటే అవి నమ్మకండి, ఓకేనా. సో ఇది వీడియో, మీకు కావాల్సిన లింక్ కింద కామెంట్ సెక్షన్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు తప్పైతే చేసుకోరండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.